దావీదు తన జీవితంలో ఎప్పుడూ ఏ విషయంలోనూ తప్పు చేయలేదు. కానీ ఒకరోజు బాత్షెబా అనే స్త్రీ స్నానము చేస్తుంటే చూసి ఆమెను పిలిపించి తనతో పాపము చేశాడు. పాపము చేసిన దావీదు వెంటనే కళ్ళు తెరిచి దాచిపెట్టుకోకుండా దేవుని యొద్ద ఒప్పుకుంటే ఎంత బాగుండేది. కానీ చేసిన పాపాన్ని ఒప్పుకోకపోవడం మాత్రమే కాక కప్పెట్టే ప్రయత్నం చేశాడు. అలా కప్పెట్టే ప్రయత్నంలో అన్యము పుణ్యము ఎరుగని ఒక నమ్మకమైన సేవకుడిని కూడా చంపించేశాడు. ఇలా ఎన్నెన్నో తప్పులు చేయడం మొదలుపెట్టాడు. దేవుడు తట్టుకోలేకపోయాడు. నాతానును పంపించి దావీదు కళ్ళు తెరిపించాడు. అప్పుడు దావీదు 9 నెలలుగా దాచిపెట్టిన పాపాన్ని ఆ రోజు ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే దాచిపెట్టిన దానిని ఒప్పుకొని విడిచిపెట్టాడో అప్పుడు కరుణించబడ్డాడు. అప్పుడు నాతాను అంటాడు, నీవు పాపాన్ని ఒప్పుకున్నావు కనుక క్షమించబడ్డావు. కానీ నీవు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయవలసిన సమయంలో వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పాపం చేశావు. కావున నీ ఇంటి వాళ్లే నీకు శత్రువులుగా తయారవుతారు. నీ ఇంటిలో నుంచి యుద్ధం మొదలవుతుంది. పాపంతో నీవు కన్నబిడ్డ చచ్చిపోవును. శిక్ష మాత్రము నీకు తప్పదు అని చెప్పాను. అనగా ఒక పరిశుద్ధుడు పాపము చేస్తే దేవుడు క్షమిస్తాడు మరియు శిక్షిస్తాడు, రెండు ఉంటాయి. దావీదు జీవితంలో తాను చేసిన పాపం ఒప్పుకున్నాడు, కానీ శిక్షించబడ్డాడు. తండ్రి తన కుమారునితో టేబుల్ ఎక్కవద్దు, కింద పడితే దెబ్బలు తగులుతాయి అని చెప్పాడు. ఆ కుమారుడు తండ్రి మాట వినకుండా టేబుల్ ఎక్కి కింద పడ్డాడు. మోచెప్పలు కొట్టుకుపోయాయి. ఏడ్చుకుంటూ తన తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ, మీరు పైకి ఎక్కవద్దని చెప్పినా ఎక్కాను, నన్ను క్షమించండి అన్నాడు. తండ్రి ప్రేమించాడు కనుక కుమారుడిని క్షమించాడు. కానీ గమనించండి, ఆ కుమారుడు రాత్రి మంచం మీద పడుకొని తగిలిన దెబ్బల వలన బాధతో ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి తన కుమారుడి దగ్గర కూర్చొని ఓదార్చగలడు, కానీ గాయాన్ని నయం చేయలేడు, నొప్పిని నివారించలేడు. అదేవిధంగా నీవు తప్పు చేసినప్పుడు క్షమాపణకై దేవుని దగ్గరకు వెళ్తావు, దేవుడు క్షమిస్తాడు. కానీ చేసిన తప్పు వలన పొందుకున్న గాయాన్ని మాత్రం భరించక తప్పదు. నీతిమంతునికే చిన్న తప్పు చేసిన పెద్ద శిక్ష పడుతూ ఉంటుంది. దయచేసి గమనించండి, మనము రక్షింపబడిన వారము, వెలపెట్టి కొనబడిన వారము. మనము బహు విలువైన వారము కాబట్టే బహు విలువైన వాడికి ఏదైనా జరిగితే ఖరీదు కూడా ఎక్కువే. నీవు ఒక డొక్కు కారు కొన్నావు, ప్రమాదం జరిగింది, పెద్ద నష్టమేమీ రాదు. కానీ ఖరీదైన కారు కొనుక్కున్నావు, బైక్ వచ్చి ఆ ఖరీదైన కారును గుద్దింది. షోరూమ్ దగ్గరికి తీసుకువెళ్తే 4 లేదా 5 లక్షలు అవుతుంది అంటాడు. ఎందుకు అంత ఖర్చు? చిన్న ప్రమాదమే కదా అని అంటే, ఈ కారు చాలా ఖరీదైంది, ఏమన్నా రిపేర్ చేయాలంటే రేట్ ఎక్కువ అవుతుంది అంటాడు. నీవు చాలా ఖరీదైన వాడివి, చిన్న చిన్న దెబ్బలు తగిలినా సరే వెల మాత్రం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందనే సత్యం మర్చిపోవద్దు. పరిశుద్ధుడు తప్పు చేస్తే శిక్ష భరించవలసి ఉంటుంది, కానీ అది ఈ లోకంలో మాత్రమే. ఈ లోకంలో క్షమించబడిన వానికి పరలోకంలో ఏ విధమైన శిక్ష లేనే లేదు. బెతస్దా దగ్గర స్వస్థత పొందినవాడు సమాజ మందిరములో యేసయ్యకు కనిపించగా, ఇదిగో స్వస్థత నొందితివి, మరింత కీడు కలుగుకుండునట్లు ఇకను పాపం చేయకుము అని చెప్పాను. అనగా బాగుపడినవాడు మరలా పాపం చేస్తే వానికి మరింత కీడు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్.